ఆ ఒక చిన్న ఉదాహరణతో ఈనాటి లోతైన విశ్లేషణను మొదలుపెడదాం. మ్మ్, ఎడారిలో బాగా దాహంగా ఉండి అసలు ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు ఎవరినైనా మంచినీళ్లు అడిగితే ఆ నీళ్లు ఇవ్వకుండా నీటిలో ఉండే హైడ్రోజన్, ఆక్సిజన్ అణువుల కలయిక గురించి ఒక 2 గంటల పాటు పెద్ద లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఊహుం. అది వినడానికి చాలా వింతగా ఉంటుంది గదా. అంటే ఆకలితో ఉన్నవాడికి కనీసం అన్నం పెట్టకుండా ఆ కిరణజన్య సంయోగ క్రియ గురించి పాఠం చెప్పినట్లుగా ఉంటుంది. కరెక్ట్, సరిగ్గా అలాగే ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ శాస్త్రీయ వాస్తవాలు ఎంత నిజమైనా సరే ఆచరణలో అవి ఏమాత్రం ఉపయోగపడవు. అవును, నిజమే. పోనీ అదే వ్యక్తి నీళ్లు అడిగినందుకు అసలు నీరు అనేదే లేదు, దాహం వెయ్యడం కేవలం ఒక భ్రమ అని చెబితే, పైగా ఒక పదునైన కత్తితో నీ మెడ కోసినా నువ్వు చనిపోవు అని ఆ దారిన పోయే తత్వవేత్త ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది? అమ్మో! ఇక్కడే అసలు గందరగోళం తారాస్థాయికి చేరుకుంటుంది. అంటే అత్యంత ఆచరణాత్మకమైన ఒక ప్రాణసంకటమైన ప్రశ్నకు ఏమాత్రం సంబంధం లేని ఒక వింతైన తాత్విక సమాధానం రావడం అన్నమాట. ఇది ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితే. రైట్. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితినే ఒక గొప్ప రాజు ఎదుర్కొన్నాడు. ఈరోజు మన విశ్లేషణలో ఆ కథను, అందులోని ఆ లోతైన తాత్విక కోణాలను మనం వెలికితీయబోతున్నాం. అవును. అసలు ఈ సమాచారమంతా మనం మోక్షానన్న బుద్ధవిహార యూట్యూబ్ ఛానల్ నుండి గ్రహించిన శ్రామణ్యఫల సూత్రం ప్రవచనాల ఆధారంగా తీసుకున్నాం. మ్మ్. ప్రాచీన తత్వశాస్త్రం అనగానే చాలా నిద్రొచ్చే పాఠంలో ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే ఇందులో పదునైన కత్తులతో తలలు నరకడం గురించి, పావురాల్లాంటి తెల్లని ఎముకల గురించి భయంకరమైన వాదనలొస్తాయి. నిజమే. అలాగే ఆ మామిడి పండు గురించి అడిగితే పనసపండు గురించి చెప్పినట్లుండే వింతైన లాజిక్స్ గురించి కూడా చర్చించబోతున్నాం. ఒక రకంగా ఆనాటి 6 గొప్ప తత్వవేత్తల మెదళ్లలోకి మనం తొంగి చూడబోతున్నాం. ఖచ్చితంగా. అయితే ఈ మూలాలు కేవలం ఒక రాజు కథను మాత్రమే చెప్పడం లేదు కదా? లేదు. దాదాపు 2,500 సంవత్సరాల క్రితం ఆ గంగానది లోయలో మనిషి తన ఉనికి గురించి, కర్మల గురించి ఎంత తీవ్రంగా అన్వేషించాడో అవి కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ఉహుం. అదొక మేధోపరమైన విప్లవ కాలమని చెప్పొచ్చు. అవునవును. ఒక పక్క పాతాచారాలు, మరో పక్క కొత్త ఆలోచనలు. ఆ నేపథ్యంలోనే మగధ సామ్రాజ్యాన్ని పాలించే అజాతశత్రువు అనే మహారాజు ఒక సూటి ప్రశ్నతో ఆనాటి ప్రసిద్ధ గురువులందరినీ నిలదీశాడు. ఆ అజాతశత్రువు క్యారెక్టరే చాలా నాటకీయంగా ఉంటుంది కదా. తన తండ్రి అయిన బింబిసారుణ్ణి చెరసాలలో పెట్టి రాజ్యాన్ని ఆక్రమించుకున్నవాడతను. అవును. లోపలెప్పుడూ ఏదో తెలియని అభద్రతాభావం, ఒక రకమైన భయం. రైట్. ఒక పౌర్ణమి రాత్రి తన రాజధానిలో ఉన్న ఆ జీవకుడనే వైద్యుడి మామిడితోటలో బుద్ధుడున్నాడని తెలిసి దర్శనానికి వెళ్తాడు. అది కూడా సాదాసీదాగా కాదు. 500 మంది అంతఃపుర స్త్రీలతో పాటు 500 ఏనుగులపై ఒక భారీ ఊరేగింపుగా వెళ్తాడు. అదొక పెద్ద సైనిక కవాతులాగా అనిపిస్తుంది. కాని ఆ తోటలోకి అడుగుపెట్టగానే ఆ రాజుకు అసలు ఊహించని ఒక అనుభవమెదురయింది. హ్మ్. ఆ సైన్యం, ఏనుగుల అరుపులు, ఆ కాగడాల వెలుగులు ఇవన్నీ ఉన్నా కూడా తోటలో మాత్రం వందలాది మంది భిక్షువులు బుద్ధుడి చుట్టూ అత్యంత నిశ్శబ్దంగా కూర్చునుంటారు. అవును. ఎంత నిశ్శబ్దమంటే గాలికి ఒక ఎండుటాకు రాలినా స్పష్టంగా వినిపించేంత. ఆ అపారమైన ప్రశాంతతను చూసి తన మనస్సులో ఉన్న అల్లకల్లోలాన్ని గుర్తుచేసుకుని ఆ రాజు ఆశ్చర్యపోతాడు. నిజమే. తన కొడుకైన ఉదయభద్రునికి రాజ్యాలు, సంపదలు కాదు, జీవితంలో ఇలాంటి ప్రశాంతత దొరికితే బాగుండు అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడుగుడా. ఆ ప్రశాంతతను చూశాకే తన మనస్సులో ఎప్పట్నుంచో తొలుస్తున్న ఆ ప్రాక్టికల్ ప్రశ్నను బుద్ధుడి ముందుంచుతాడు. ఆ ప్రశ్నే నాకు చాలా ఆధునికంగా అనిపించింది. దీని నేటి కాలానికి అన్వయించుకుంటే ఒక కార్పొరేట్ కంపెనీ బాస్ తన ఉద్యోగులను అడిగినట్లుంటుంది. అంటే ఏమని? అదే, ఆ ధ్యానం చేయడం వల్ల నాకు చనిపోయాక స్వర్గంలో వచ్చే లాభం గురించి చెప్పొద్దు, ఈరోజే ఈ క్షణమే నా బ్యాలెన్స్ షీట్లో కనిపించే లాభమేమిటి అని, నా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమిటి అని అడిగినట్లుగా ఉంటుంది. వాహ్! ఆ కార్పొరేట్ బాస్ పోలిక భలే సరిపోయింది. ఎందుకంటే రాజు అడిగిన ప్రశ్న వెనుకున్న అసలు ఆవేదన కూడా అదే కదా. అవును కదా. లోకములో ఏనుగులను నడిపేవారు, ధనుర్విద్య తెలిసినవారు, వంటవారు, చాకలి, కుమ్మరి ఇలా ఎన్నో వృత్తులవారున్నారు. వాళ్ళు తమ నైపుణ్యాలతో డబ్బు సంపాదిస్తారు, కుటుంబాలను పోషిస్తారు. ఉహుం. అంటే వాళ్ల శ్రమకు ఈ జన్మలోనే, ఇక్కడే కళ్లకు కనిపించే ఆ ప్రత్యక్ష ఫలితముంది. కరెక్ట్.
మరి అన్ని వదిలేసి కనీసం సమాజానికి భౌతికంగా ఎలాంటి సేవ చెయ్యకుండా సన్యాసం తీసుకున్న ఒక శ్రమణుడికి ఈ జన్మలోనే లభించే ప్రత్యక్ష ఫలమేమైనా ఉందా అని సూటిగా ప్రశ్నించాడు రాజు. ఒక రకంగా ఇది ఆ ప్రాక్టికల్ ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్య జరిగిన ఒక పెద్ద ఘర్షణ అన్నమాట. చనిపోయాక పుణ్యమొస్తుంది ఇలాంటి మాటలు రాజుకొద్దుకు. అవును. కాని ఇక్కడ బుద్ధుడు వెంటనే సమాధానం ఇవ్వకుండా, మహారాజా, ఈ ప్రశ్న మీరు ఇంతకుముందు ఏ ఇతర గురువులకైనా వేశారా అని అడుగుతాడు. అక్కడ్నించే అసలు కథ మొదలవుతుంది. బుద్ధుడికి సమాధానం చెప్పటానికి ముందు తన గతాన్ని తవ్వుకుంటూ ఆ రాజు తాను కలిసిన 6 తత్వవేత్తల ఆశ్చర్యకరమైన వాదనలను ఒక్కొక్కటిగా వివరిస్తాడు. రైట్. ఆ రాజు అన్వేషణ మొదట మక్కలి గోసాలుడు అనే తత్వవేత్త దగ్గర ప్రారంభమైంది. ఆయన్ని కలవగానే రాజు ఇదే ఆచరణాత్మక ప్రశ్న అడిగాడు. మరి అతనేం చెప్పాడు? దానికి ఆ గోసాలుడిచ్చిన సమాధానం వింటే అసలు మానవ జీవితానికి అర్థముందా అనే భయం కలుగుతుంది. మనుషుల మనస్సులు పవిత్రం కావడానికైనా అపవిత్రం కావడానికైనా ఎలాంటి కారణం లేదు అని తేల్చేశాడు. అంటే మన ప్రయత్నం ఏమీ ఉండదా? అదే కదా, మానవ ప్రయత్నానికి పరాక్రమానికి ఇక్కడ స్థానమే లేదు, మన చేతిలో ఏమీ లేదు, అంతా ముందే నిర్ణయించబడింది అని చెప్పాడు. దీన్నే మనం నియతివాదం లేదా ఫాటలిజం అంటాం. అతను చెప్పిన లెక్కలు కూడా చాలా విచిత్రంగా, కాస్త భయపెట్టేలా ఉంటాయి. ఖచ్చితంగా ఆ 14,66,600 కర్మలు, 80 లక్షల కల్పాలు అని ఒక పెద్ద పట్టికని చదివి వినిపిస్తాడు గదా. అవును. ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. ప్రతి ప్రాణి ఆ సైకిల్ మొత్తం తీరాల్సిందే అంటాడు. దీన్ని వివరించడానికి అతను వాడిన పోలిక నాకు బాగా నచ్చింది. ఆ దారం ఉండను మనం గాల్లోకి విసిరినప్పుడు ఆ దారం ఎలాగైతే తనంతట తానుగా విప్పుకుంటూ వెళ్ళి చివరకు ఆగిపోతోందో, మనిషి జన్మల పరంపర కూడా అంతే అంటాడు. ఎగ్జాక్ట్లీ. అదే ఆ సిద్ధాంతంలో ఉన్న మూలస్తంభం. కర్మను వేగవంతం చేయడం కానే ఆపడం కానీ కుదరదు. అంటే మనం ఎక్కువ పుణ్యాలు చేసి ఈ కష్టాలను త్వరగా వదిలించుకుందామన్నా కుదరదన్నమాట. మనం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నామనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమేనా? అవును. కాని మనం ఇక్కడొక విషయం ఆలోచించాలి. అసలు ఆ కాలంలో ఇలాంటి సిద్ధాంతం ఎందుకు పుట్టింది అని. ఎందుకంటారు? ప్రతిదానికి కర్మఫలముంటుంది, తప్పు చేస్తే నరకానికి పోతాం అనే విపరీతమైన భయంతో బతుకుతున్న ఆనాటి సమాజానికి ఈ గోసాలుడి సిద్ధాంతం ఒక రకమైన ఊరట ఇచ్చుండవచ్చు. ఓహో, అంతా ముందే రాసిపెట్టి ఉంది, నా చేతిలో ఏమీ లేదు అనుకుంటే ఒక రకమైన బాధ్యతా రాహిత్యం, దానితో పాటే ఒక టెన్షన్ ఫ్రీ ఫీలింగ్ వస్తుంది అంటారు. అవునవును, ఒక ప్రశాంతత వస్తుంది గదా. ఆగు. కాని ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ గోసాలుడు చెప్పిన దాని ప్రకారం నేను మంచి చేసినా చెడు చేసినా ఒకే దారిలో వెళ్తాను, సన్యాసం తీసుకున్నా తీసుకోకపోయినా జరిగేదే జరుగుతుంది. అవును. మరి రాజరిగిందేవో సన్యాసం తీసుకుంటే వచ్చే లాభమేంటి అని, ఈయనేమో అసలు నువ్వు చేసినా చేయకపోయినా అంతా ముందే ఫిక్స్ అయిపోయింది అని చెబుతున్నాడు. కరెక్ట్. ఆ రాజుకు ఖచ్చితంగా విసుగొచ్చుంటుంది. సరే, ఇక రెండో గురువు అజితకేశ కంబలుడి దగ్గరికి వద్దాం. కర్మలకు, నిర్ణయాలకు విలువే లేదన్నప్పుడు అసలీ శరీరానికి పాపపుణ్యాలకు అర్థమేమిటి అనే సందేహం ఎవరికైనా వస్తుంది. సరిగ్గా ఈ శూన్యంలో నుంచే అజితకేశ కంబలుడి ఆ భయంకరమైన వాదన పుట్టుకొచ్చింది. ఆ వాదనే పూర్తిస్థాయి భౌతికవాదం లేదా ఉచ్ఛేదవాదం అంటారు. ప్రాచీన భారతదేశంలో ఇలాంటి ఒక రాడికల్ ఆలోచన ఉండటం నిజంగా ఆశ్చర్యం కదా. అవును. ఈయన వాదం ప్రకారం అసలు పాపం లేదు, పుణ్యం లేదు, యజ్ఞం లేదు, దానాలు చేయడం కూడా వృధానే అంటాడు. మరి మనిషి అంటే ఏంటి అతని దృష్టిలో? మనిషి కేవలం భూమి, నీరు, అగ్ని, వాయువు అనే 4 మూలకాల కలయిక మాత్రమే అంటాడు. ఈ మూలాల్లో ఇతను మరణాన్ని వర్ణించిన విధానం చాలా సజీవంగా, కాస్త క్రూరంగా అనిపిస్తోంది నాకైతే. ఎలా అంటే? చనిపోయిన పీనుగను 4 మోసుకుపోయి కాలుస్తారు. ఆ తర్వాత అతని ఎముకలు పావురం రంగులో అంటే తెల్లగా మారతాయి. చివరకు ఆ బూడిద మాత్రమే మిగులుతోంది అంటాడు. అవును. బతికున్నప్పుడు చేసే నిందలు, ప్రశంసలు అన్నీ ఆ దహనక్రియ వరకే ఉంటాయి. మరణం తర్వాత ఏమీ ఉండదు. అసలు ఆత్మ, పరలోకం ఇవన్నీ ఉట్టి బూటాకం అని కొట్టిపారేశాడు. బాబోయ్, ఇది వినడానికి చాలా విప్లవాత్మకంగానే ఉంది. ఈ వాదన వెనుక ఉన్న సామాజిక కారణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో పరలోకం పేరుతో, ఆ యజ్ఞ యాగాదుల పేరుతో ప్రజల దగ్గర తీవ్రంగా వసూలు చేసే ఒక వ్యవస్థ ఉండేది. అవునవును, ఎంతో సంపదను యజ్ఞగుండంలో పోసేవారు కదా. ఎగ్జాక్ట్లీ. అజితకేశ కంబలుడు ఆ వ్యవస్థపై చేసిన తిరుగుబాటు ఇది. పరలోకం లేదు, ఆత్మ లేదు అన్నప్పుడు ఇక యజ్ఞాలు దేనికి,
పురోహితులకు దానాలు దేనికి? మనిషి కేవలం రసాయనాల కలయికే అని ఘంటాపదంగా చెప్పాడు. కానీ ఒక్క నిమిషం, ఒకవేళ విధి వల్లగాని మరణం వల్లగాని మన చర్యలకు ఎలాంటి విలువ లేకపోతే అసలు నైతికంగా మంచి చెడు అనేవి ఉన్నాయా అనే పెద్ద ప్రశ్న వస్తోంది. కరెక్ట్. పనులు చేస్తే పాపపుణ్యాలు రావు అన్నప్పుడు ఎవరైనా ఎవరినైనా చంపేయొచ్చు కదా. సరిగ్గా ఈ పాయింట్ను పట్టుకునే మూడో గురువు పూరణకశ్యపుడు తన సిద్ధాంతాన్ని చెప్పాడు. దీన్ని వింటే ఈ తత్వవేత్తలు అప్పట్లో ఎంతటి విపరీత ఆలోచనలకు వెళ్లారో అర్థమవుతుంది. పూరణకశ్యపుని సిద్ధాంతాన్ని అక్రియావాదం అంటారు. అంటే కర్మకు ఎటువంటి ఫలం అంటదు అని చెప్పడం. అంటే మనిషి ఏం చేసినా పర్లేదా? అవునండి. ఒక వ్యక్తి పదునైన కత్తిలాంటి చక్రంతో భూమిపై ఉన్న ప్రాణులందర్నీ నరికి మాంసం ముద్దగా చేసినా ఆ గంగానది దక్షిణ తీరాన అందర్నీ చంపుతూ కాలుస్తూ దోచుకుంటూ వెళ్ళినా దానికి పాపం అంటదు అని వాదించాడు. వామ్మో! అలాగే గంగానది ఉత్తర తీరాన దానాలు యజ్ఞాలు చేస్తూ వెళ్ళినా దానికి పుణ్యం రాదు అని కూడా చెప్పాడు. అంటే సత్యం మాట్లాడినా అబద్ధం ఆడినా ఎటువంటి రిజల్ట్ ఉండదు. కరెక్ట్. ఇది అచ్చం మనం ఆడే ఒక వీడియో గేమ్లా ఉంది. గేమ్లో ఒక పల్లెటూర్ని తగలబెట్టినా లేదా రాజుగారిని కాపాడినా సిస్టమ్ ఆఫ్ చేయగానే స్కోర్ అంతా ఎరేజ్ అయిపోతుంది. అసలు మనం చేసిన దేనికి ఇంపాక్ట్ ఉండదు. చాలా మంచి పోలిక చెప్పారు. కానీ ఇక్కడ నాకో పెద్ద సందేహం వస్తోంది. ఒక మనిషిని చంపేసి నాకు పాపం అంటదు అని కోర్టులో చెబితే అప్పటి రాజులు ఒప్పుకునేవారా? అసలు సమాజం అల్లకలోలమైపోదా? ఇది కేవలం వితండవాదంలాగా అనిపించడం లేదా? చాలా వ్యాలిడ్ ప్రశ్న. కాని ఇక్కడ మనం ప్రాచీనకాలపు న్యాయశాస్త్రానికి ఈ తాత్విక సిద్ధాంతాలకు మధ్య ఉన్న గీతను గమనించాలి. ఈ గురువులెవరూ వెళ్ళి హత్యలు చేయమని ప్రోత్సహించలేదు. రాజదండన ఉండదు అని వాళ్ళు చెప్పలేదు. ఓహో, అంటే చట్టం చట్టంలాగే పనిచేస్తోంది అంటారా? అవును. ఒక హంతకుడిని రాజు ఖచ్చితంగా ఉరితీస్తాడు. కాని కశ్యపుడి పాయింటేమిటంటే విశ్వం దృష్టిలో, ఆ ప్రకృతి నియమాల దృష్టిలో పాపం లేదా పుణ్యమనే ఒక అదృశ్యమైన అకౌంట్ ఏదీ ఉండదు అని. అంటే ఈ మంచి చెడు అనేవి కేవలం మనుషులు పెట్టుకున్న రూల్స్ మాత్రమే, ప్రకృతికి అవేమీ పట్టవు అనేది అతని వాదన అన్నమాట. కరెక్ట్. భౌతిక విశ్వానికి నైతికత లేదు అనే పాయింట్ మీద వీళ్లు గట్టిగానే నిలబడ్డారు. ఈ భౌతికవాదాన్ని ఇంకొక స్థాయికి తీసుకువెళ్లాడు నాలుగోవ గురువు పకుద కచ్చాయనుడు. అవును, ఈయన సిద్ధాంతం పేరు అన్యోన్యవాదం కదా. రైట్. పదార్థం గురించి, ప్రాథమిక మూలకాల గురించి ఇతను చేసిన ఆలోచన ఒక రకంగా సైన్స్, మరో రకంగా అబ్జర్వ్డ్గా అనిపిస్తుంది. పకుద కచ్చాయనుడి ప్రకారం ఈ విశ్వంలో 7 కాయాలు లేదా ప్రాథమిక మూలకాలు ఉన్నాయి. అవేంటి? అవి భూమి, నీరు, అగ్ని, వాయువు, సుఖం, దుఃఖం మరియు 7వది జీవుడు. ఇవి ఎవరూ సృష్టించనివి, స్థిరమైనవి, స్తంభంలా కదలనివి. అంటే ఒకదానికొకటి ఎన్నటికీ హాని చేసుకోలేవు అంటాడు కదా. అవును. ఈ ప్రాథమిక మూలకాలు నాశనం కావు అనే లా ఆఫ్ కన్జర్వేషన్ సూత్రాన్ని అతను కనిపెట్టడం గొప్ప విషయమే. కాని దాన్ని అతను నైతికతకు ముడిపెట్టిన విధానమే వింతగా ఉంటుంది. వింత కాదు, ఏకంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా ఒక పదునైన ఖడ్గంతో ఒకరి తల నరికినా వాడు చంపినట్లు కాదు అని వాదించాడితను. ఎందుకాదంటాడు? ఆ కత్తి కేవలం ఆ 7 మూలకాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం లేదా శూన్యం గుండా వెళ్ళిందే తప్ప ఏ మూలకాన్ని అది నాశనం చెయ్యలేదు. కాబట్టి ఎవరి ప్రాణాన్ని తీయనట్లే అంటాడు. వినడానికి నవ్వొస్తుంది గదా. ఒక కత్తి మెడలోంచి వెళ్ళిపోతే అది కేవలం యాటమ్స్ మధ్య ఉన్న గ్యాప్ నుంచి వెళ్ళిందనమాట. అవునవును. భౌతిక శాస్త్ర సూత్రాలను నైతిక శాస్త్రానికి ఆపాదిస్తే ఇలాంటి ప్రమాదకరమైన అర్థం పర్థం లేని సిద్ధాంతాలే పుడతాయి. మూలకాలను నాశనం చేయలేం కాబట్టి ఆ హత్యకు కూడా ఎవరూ బాధ్యులు కారు అని వాదించడం ఒక మేధోపరమైన సర్కస్ లాంటిది. ఖచ్చితంగా. అయితే ఇప్పటి వరకు మనం ఏ ప్రయత్నమూ అవసరం లేదు, కర్మలకు బాధ్యత లేదు, దేనికి అర్థం లేదు అన్నవాళ్లను చూశాం. కాని ఒక రాజు ప్రత్యక్ష లాభం కోసం చూస్తున్నప్పుడు ఈ మాటలు ఎంత చిరాకు తెప్పిస్తాయో మనం ఊహించవచ్చు. పాపం ఆ రాజుకు పిచ్చెక్కిపోయి ఉంటుంది. అవును. సరిగ్గా ఈ నిరాశలోనే రాజు 5వ గురువు దగ్గరకు వెళ్తాడు. ఆయన పేరు నిఘంఠనాటపుత్రుడు. ఇతను బుద్ధునికి సమకాలికుడు, అలాగే జైనమత గురువులలో ఒకరు. ఓ, ఇక్కడ కథ పూర్తిగా యూటర్న్ తీసుకుంటుంది కదా. ఇంతకుముందు వాళ్ళు కర్మలకు విలువే లేదు అంటే ఈయన మాత్రం
మనిషి చేసే ప్రతి చిన్న పనికి అణువణువుకి విపరీతమైన కర్మ అంటుకుంటుందంటాడు. అవును. ఈయన సిద్ధాంతాన్ని చాతుర్యామ సంవరము అంటారు. అంటే 4 రకాలైన కఠినమైన నియంత్రణలు పాటించడమన్నమాట. రైట్. వీళ్ళు ప్రతి అడుగులోనూ ప్రతి శ్వాసలోనూ ఆ కర్మల గురించే ఆలోచిస్తారు. నీటిలో ఉండే సూక్ష్మ ప్రాణులు చచ్చిపోతాయని నీటిని వాడటం బాగా తగ్గిస్తారు కూడా. హ్మ్. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన మెకానిజం అర్థం చేసుకోవాలి మనం. ఆ కాలపు జైన తత్వశాస్త్రం ప్రకారం కర్మ అనేది ఒక అదృశ్య శక్తి కాదు, అది కంటికి కనిపించని ఒక భౌతికమైన ధూళిలాంటిది అని నమ్మేవారు. ఓహో, అంటే మనం తప్పు చేసినప్పుడల్లా ఆ ఫిజికల్ డస్ట్ పార్టికల్స్ వచ్చి మన ఆత్మకు అతుకుకుంటాయన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఆత్మ అనేది సహజంగా పైకి తేలికగా వెళ్లే స్వభావం కలది. కాని ఈ కర్మ అనే మురికి ఆత్మకు అంటుకుని బరువు పెంచేసి ఈ జనన మరణ వలయంలో కిందకు లాగేస్తుంది. అందుకేనా ఆ పాత కర్మలను కడిగేసుకోవడానికి వాళ్ళు కాళ్ళు ముడుచుకొని చేతులు పైకెత్తి తీవ్రమైన శరీర కష్టంతో కూడిన తపస్సులు చేస్తారు? అవును, శారీరక హింస ద్వారా ఆ కర్మధుళిని కాల్చేస్తారు. ఇలా పాత కర్మలను కడిగేసుకుని కొత్త కర్మలు అంటుకుండా నిగ్రహించుకుంటారు. ఆ మెకానిజం విన్నాక వాళ్ళెందుకు అంత కఠినమైన తపస్సులు చేస్తారో మనకర్థమవుతోంది. అదొక లిటరల్ క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. కరెక్ట్. కాని ఆలోచిస్తే ఇది చాలా అలసిపోయే పనిలా అనిపిస్తోంది కదా. ఆ పీల్చే గాలివల్ల ఏ ప్రాణి చనిపోతోందో, తాగే నీటివల్ల ఏ పాపమొచ్చి ఆత్మకు అంటుకుంటోందో అని నిరంతరం భయపడుతూ బతకడం ఒక రకమైన టెన్షన్. అవునండి. అజాతశత్రువు అడిగిన ప్రాక్టికల్ ఫలం దొరకకపోగా ఈ సమాధానం అతని మానసిక భారాన్ని మరింత పెంచింది. ఇక పూర్తిగా విసిగిపోయిన రాజు తన అన్వేషణలో ఆఖరివాడైన 6వ గురువు దగ్గరకు వెళతాడు. ఆ సంజయ బేలట్ట పుత్రుడు. ఇతను మాత్రం భలే వ్యక్తి. మనం పట్టుకుందామనుకుంటే ఆ జారిపోయే చేపలాంటివాడు. అవును, ఇతని వాదాన్ని విక్షేపవాదం అంటారు. ఆంగ్లంలో అగ్నోస్టిసిజం లేదా ఎగవేత ధోరణి అనొచ్చు. అంటే సూటిగా చెప్పడా? పరలోకముందా అని అడిగితే ఉందని నాకనిపించినా నేను చెప్పను, అలా అని చెప్పను, ఇలా అని చెప్పను, కాదు అని చెప్పను, కాదు అనడం లేదు అని కూడా చెప్పను అంటాడు. వామ్మో, ఇది వింటుంటే ఎవరైనా నాయకుడు ప్రెస్ మీట్లో ఇరుక్కుపోయినప్పుడు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నట్లుంది. అవును కదా. ఆ తల్లిదండ్రులు లేకుండా పుట్టే ప్రాణులున్నాయా? మంచి చెడులకు ఫలం ఉందా? చనిపోయాక జ్ఞాని ఉంటాడా? ఇలా ఏ పెద్ద ప్రశ్న అడిగినా పైన చెప్పిన గందరగోళమైన సమాధానమే వస్తుంది. ఇతన్ని చూస్తే జాలిపడాలో కోపపడాలో కూడా అర్థం కాదు. చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోతాడనమాట. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన తాత్విక భేదాన్ని మనం గమనించాలి. బుద్ధుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకు కొన్నిసార్లు మౌనంగా ఉండేవాడు. అవునా? అవును. చనిపోయాక ఏమవుతుంది, విశ్వానికి అంతముందా లేదా లాంటి ప్రశ్నలను ఆయన అవ్యాకృతాలు, అంటే సమాధానం చెప్పలేనివి అన్నాడు. అంటే సముద్రంలో ఎన్ని లీటర్లు నీరుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేనట్లు ఆ అనంతమైన పరిస్థితిని పదాలతో వర్ణించలేము అని బుద్ధుని భావనయుంటుంది కదా. అవునవును. అంతేకాకుండా ఒక ఉదాహరణ చెబుతాను. బాణం గుచ్చుకుని ప్రాణాపాయంలో ఉన్నవాడు ఈ బాణం ఎవరు వేశారు, ఏ చెట్టు చెక్కతో చేశారు అని అడగడు కదా. ముందు ఆ బాణాన్ని పీకేయమంటాడు. నిజమే. అలాగే ఆధ్యాత్మిక లక్ష్యానికి ఈ విశ్వం గురించిన చర్చలు పనికిరావు కాబట్టి ఆ ప్రశ్నలను పక్కన పెట్టమన్నాడు బుద్ధుడు. దాన్ని నోబుల్ సైలెన్స్ అంటారు. కాని ఈ సంజయుని మౌనం అలాంటిది కాదు సుమా. మరి ఎలాంటిది అంటారు? అది కేవలం ఏ వాదానికి కట్టుబడకుండా, తాను తప్పు చెబుతున్నానని ఎవరూ నిరూపించకుండా ఉండటం కోసం ఉద్దేశపూర్వకంగా ఆడే ఒక మేధోపరమైన దాగుడుమూతల ఆట. రైట్. మొత్తానికి ఈ 6 గురువుల దగ్గరకు వెళ్లిన అజాతశత్రు మహారాజుకు తీవ్ర నిరాశే మిగిలింది. ఆ 6 ఆలోచనలు విన్న తర్వాత వాళ్లందరి మీద రాజుకు కోపం వచ్చుండాలి. ఖచ్చితంగా వస్తుంది. అందుకే బుద్ధుడి ముందు కూర్చున్న రాజు తన ఆవేదనను వెళ్లగక్కుతూ, నేను ఈరోజు కనిపించే శ్రామణీయ ఫలం గురించడిగితే, మామిడిపండు గురించడిగితే పనసపండు గురించి చెప్పినట్లుగా వాళ్లు ఏవేవో వాదనలు చెప్పారు అని బాధపడతాడు. నా ప్రశ్నకు వాళ్లు చెప్పిన సమాధానానికి అసలు సంబంధమే లేదు అని కూడా అంటాడు. కాని అంతటి అధికార గర్వం ఉన్న రాజు కూడా తనకి నచ్చని సమాధానాలు చెప్పిన 6 గురువులలో ఎవ్వర్నీ శిక్షించలేదు తెలుసా? అవును, అదే ఆ కాలంనాటి గొప్పతనం. నా రాజ్యంలో వారిలో ఎవరినీ నేను ద్వేషించలేదు, కేవలం మౌనంగా తల్ల ఊపి వచ్చేశాను అని రాజు చెప్పటం అతని పరిపక్వతను చూపిస్తుంది. నిజంగా.
ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో భిన్నమైన అభిప్రాయాలు చెప్పిన వారిని సజీవ దహనాలు చేస్తున్న కాలంలో మన గడ్డపై 2,500 సంవత్సరాల క్రితమే ఇంత భిన్నమైన, విరుద్ధమైన, అసలు దేవుణ్ణి సైతం ప్రశ్నించే ఆలోచనలు స్వేచ్ఛగా చర్చించబడటం అద్భుతం. అవును. పైగా ఈనాటికి ఈ ప్రశ్నలతో సమాజంలో పోరాటం జరుగుతూనే ఉంది మనం ఆలోచిస్తే. మనిషి కేవలం అణువుల కలయిక, మన జీవితం ముందుగానే నిర్ణయించబడిందా, మనం చేసే పనులకు నిజంగా అర్థముందా? రైట్. కేవలం రోజువారీ జీవితమే కాకుండా ఉనికికి సంబంధించిన మూలాలను వాళ్ళు ఎంతో స్వేచ్ఛగా ప్రశ్నించారు. అవునండి. నైతికత, భౌతికవాదం, ఆ కర్మ సిద్ధాంతం ఇవన్నీ ఈనాటికి తత్వశాస్త్రంలోనూ ఆధునిక సైన్స్లోనూ ప్రధానమైన చర్చనీయాంశాలే. క్వాంటమ్ ఫిజిక్స్ గురించి, విశ్వం పుట్టుక గురించి చర్చిస్తున్నప్పుడు ఆనాటి తత్వవేత్తల ఆలోచనల ఛాయలు మనకు కనిపిస్తాయి. నైతికత అనేది సమాజం సృష్టించుకున్నదా, లేక ఈ విశ్వం నియమాలలోనే ఉందా అనే ప్రశ్న ఇప్పటికీ సజీవమే కదా. ఖచ్చితంగా. ఆ రాజు ఎంతో ఆశగా తన ప్రాక్టికల్ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ తిరిగాడు. 6 తత్వవేత్తలు విశ్వం గురించి, చావు గురించి, పాపపుణ్యాల గురించి పెద్ద పెద్ద సిద్ధాంతాలను అతని నెత్తిమీద రుద్దారు. పాపం, ఆ రాజుకి కావలసింది ప్రశాంతత, వాళ్ళిచ్చిందేమో గందరగోళం. అవును. బహుశా ఆధ్యాత్మిక జీవితం వల్ల కలిగే నిజమైన ఫలితమనేది ఆ మాటలతో చెప్పగలిగే ఒక తాత్విక వాదన కాదేమో. అజాతశత్రువు బుద్ధుని తోటలోకి అడుగుపెట్టగానే వందలాది మంది భిక్షువులలో చూసిన ఆ నిశ్శబ్దమైన ప్రశాంతత గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. అవును, మాట్లాడుకున్నాం. ఎటువంటి వాదోపవాదాలు అవసరం లేని మాటలతో వర్ణించలేని ఆ ప్రశాంతతే బహుశా అత్యుత్తమమైన ఆచరణాత్మక ఫలితమో అనిపిస్తోంది. నిజమే. ఆ అనంతమైన ప్రశాంతతను అనుభవించడమే అజాతశత్రువు వెతుకుతున్న అసలైన సమాధానం కావచ్చు. సిద్ధాంతాలు, వాదనలు ఎప్పుడూ ఒక పాయింట్ దగ్గర ఆగిపోతాయి, కానీ ఆ అనుభవం మాత్రమే మిగులుతుంది. ఈ మొత్తం ప్రయాణం చూశాక ఒక బలమైన ఆలోచనను ఎవరైనా మనసులో ప్రశ్నించుకోవలసిందే. ఆ రాజు తన అన్వేషణలో భాగంగా ముందుగా ఈ 6 గురువుల దగ్గరికి వెళ్ళి ఆ గందరగోళమైన వింతైన వాదనలు వినకపోయి ఉంటే నేరుగా ఆ బుద్ధుని తోటలోకి వెళ్ళి ఆ భిక్షువుల నిశ్శబ్దంలో ఉన్న విలువను అతను గుర్తించగలిగేవాడా అని. వావ్, చాలా మంచి పాయింట్. బహుశా ఆ నిశ్శబ్దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు ఈ అనవసరమైన కోలాహలం గుండా ప్రయాణించడం, ఆ విసుగును అనుభవించడం తప్పనిసరేమో కదా. ఖచ్చితంగా. ఆ నాయిస్ ఉంటేనే గదా సైలెన్స్ వాల్యూ తెలిసేదే. సరిగ్గా చెప్పారు. ఈ తాత్వికమైన ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.